ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధం అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ఊహించండి, చరిత్ర ఎప్పుడూ తనను తాను పునరావృతం చేసుకుంటుంది అంటారు. కానీ బహుశా ఇప్పుడు మనం చూడబోయే చరిత్ర భవిష్యత్తును తుడిచిపెట్టేంత భయమైనది. మీరు చూసింది ఒక మామూలు వార్తా కథనం కాదు. ఇది 3వ ప్రపంచ యుద్ధం అంచనా నిలబడిన ఒక నిస్సహాయ ప్రపంచం యొక్క యథార్థ గాథ. ఒకసారి క్యాలెండర్ వైపు చూడండి. నేటి తేదీ మార్చి 2022 2026. పశ్చిమాసియా ఎడారిలో మొదలైన ఒక చిన్న నిప్పురవ ఇప్పుడు ప్రపంచాన్ని దహించే వేసే దావానులా మారింది. గత 4 వారాలుగా అమెరికా, ఇజ్రాయెల్, సంయుక్త దళాలు మరియు ఇరాన్కు మధ్య జరుగుతున్న ఈ భీకర పోరాటం మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. ఇప్పుడు సైనిక స్థావరాలపై జరిగే దాడులు ఇప్పుడు కాస్త అత్యంత సున్నితమైన అణుస్థావరాలు, కీలకమైన ఇంధన కేంద్రాల వైపు మారాయి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా క్షిపణులు ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళుతున్నాయి. ప్రపంచం మునిపెన్నడూ చూడని విధంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ అత్యంత ఉద్రిక్త పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అత్యంత కఠినమైన అంతిమ హెచ్చరికను జారీ చేశారు. కేవలం 48 గంటలు, అవును కేవలం 48 గంటలు సమయం మాత్రం ఇచ్చారు. ఈ గడువు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మోజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను, మౌలిక సదుపాయాలను నామరూపాలు లేకుండా భూస్థాపితం చేస్తామని అమెరికా అత్యున్నత నాయకత్వం సంచలన ప్రకటన చేసింది. అసలు ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? ఈ 48 గంటల తర్వాత భూగోళంపై ఎలాంటి ప్రళయం రాబోతుంది? ఫ్రెండ్స్, ఇంతటి భయంకరమైన సంక్లిష్టమైన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను, యుద్ధ పరిణామాలను మీరు సులభంగా అర్థం చేసుకోవడానికి మేము ఈ డాక్యుమెంటరీని ఎంతో లోతుగా పరిశోధన చేసి రూపొందించాము. డాక్యుమెంటరీ లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న మనవి. ఇలాంటి నిజాయితీతో కూడిన విస్తృతమైన విశ్లేషణ మీకు మరెన్నో అందించాలంటే మీ సపోర్ట్ మాకు ఎంతగానో అవసరం. దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఈ గ్రూప్ లో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. తద్వారా వాస్తవాలు అందరికీ తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్, షేర్ మాకు ఎంత ఉత్సాహాన్ని, బలాన్ని ఇస్తుంది. ఇది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధం యొక్క అసలు లోతుల్లోకి ప్రయాణిద్దాం. హర్మోజ్ జలసంధి దిగ్బంధం మరియు ట్రంప్ అల్టిమేటం. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం ముందుగా పడేది చమురుపైనే. ఇప్పుడు ఆ యుద్ధం నేరుగా చమురు గుండెకాయ లాంటి హర్మోజ్ జలసంధి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. హర్మోజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ మరియు ఒమాన్ గల్ఫ్ ను కలిపే ఒక సన్నని సముద్ర మార్గం. వందల దేశాలకు ప్రాణాధారమైన చమురు సరఫరా దాదాపు 20% ఈ చిన్న మార్గం గుండానే ప్రయాణిస్తుంది. సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, యుఏఈ లాంటి దేశాల నుండి బయలుదేరి భారీ ఆయిల్ ట్యాంకులు ఈ మార్గం దాటితేనే ప్రపంచానికి వెలుగు. అదే ఇప్పుడు మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఇరాన్ తన నావికా దళాలను ఉపయోగించి జలసంధిని పూర్తిగా తన ఆధీనంలో తీసుకుంది. కేవలం ఇరాన్ ప్రభుత్వం ఆమోదించిన నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా వెళ్లేందుకు అనుమతిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు పంపిణీ వ్యవస్థ కుప్పకూలింది. సముద్రం మధ్యలో వేలాది ఆయిల్ ట్యాంకర్లు ఎటు వెళ్లలేక ఆగిపోయి ఈ చర్యతో ఇరాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గొంతు నొక్కినట్టు అయింది. ఈ పరిణామం అమెరికాకు తీవ్ర ఆగ్రహం తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ జలాలపై ఇరాన్ పెత్తనాన్ని సహించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వాషింగ్టన్ లో అత్యవసర సమావేశం నిర్వహించి అనంతరం ఆయన ఇరాన్ ప్రభుత్వానికి 48 గంటలు కఠినమైన అల్టిమేటం జారీ చేశారు. ఈ గడువు ముగిసేలోపు హర్మోజ్ జలసంధి బేషరతుగా తెరిచి అన్ని దేశాల వాణిజ్య నౌకలను సురక్షిత మార్గదర్శకత్వం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఇరాన్ ఈ హెచ్చరికను బేఖాతరు చేస్తే ఇరాన్ ప్రధాన భూభాగంపై మునిపెన్నడూ లేని విధంగా దాడి చేస్తామని హెచ్చరించింది. ముఖ్యంగా ఇరాన్ దేశానికి విద్యుత్ సరఫరా చేసే అతిపెద్ద పవర్ ప్లాంట్ ను సమూలంగా నాశనం చేస్తామని ఆయన ప్రకటించారు. ఒక దేశం యొక్క విద్యుత్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేయడం అంటే ఆ దేశాన్ని 100 ఏళ్లు వెనకనట్లమే. ఆసుపత్రులు, రవాణా వ్యవస్థ, నీటి సరఫరా, కమ్యూనికేషన్ నెట్వర్క్ లో అన్ని క్షణాల్లో స్తంభించిపోతాయి. అమెరికా చేస్తున్న ఈ బెదిరింపు కేవలం మాటలకే పరిమితమైంది కాదని స్పష్టమవుతుంది. అణుస్థావరాలపై అగ్నిపర్వతం. ఈ యుద్ధంలో అత్యంత భయంకరమైన మలుపు ఏమిటంటే దాడులు కేవలం సైనిక స్థావరాలు మాత్రమే పరిమితం కాలేదు. రెండు వైపులా అణుస్థావరాల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి, ప్రతిదాడులు జరుగుతున్నాయి. గత శనివారం రోజున ఇరాన్ లోని అత్యంత కీలకమైన నటాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా అత్యంత ఖచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులు నిర్వహించారు. ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దశాబ్దాలుగా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు నేరుగా నటాంజ్ పై బాంబులు వర్షం కురిపించింది. భూగర్భంలో ఎంతో లోతుగా ఉన్న ఈ సదుపాయాలను ధ్వంసం చేయడానికి అత్యంత ఆధునిక బంకర్ బస్టర్ బాంబు ఉపయోగించినట్లు రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ దాడి
వల్ల ఇరాన్ అణు కార్యక్రమం తీవ్రంగా దెబ్బతిన్నట్లు, వారి యురేనియం శుద్ధి ప్రక్రియ పెద్ద ఆటంకం ఏర్పడినట్లు నివేదికలు చెప్తున్నాయి. కానీ ఇరాన్ దీనికి ధీటుగా బదులిచ్చింది. తమ అణు కేంద్రంపై దాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఆదివారం నాడు ఇజ్రాయెల్లోని అత్యంత రహస్యమైన సున్నితమైన డిమోనా అణు పరిశోధన కేంద్రం ప్రాంతంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో భీకర దాడులు దిగింది. ఇజ్రాయెల్లోని నెగెవ్ ఎడారిలో ఉన్న ఈ డిమోనా కేంద్రం చుట్టూ ఇజ్రాయెల్ అత్యంత కట్టుదిట్టమైన ఐరన్ డోమ్ మరియు ఆరో క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులు ఇజ్రాయెల్ గాలిలోనే అడ్డుకొని పేల్చేసినప్పటికీ ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల సంఖ్య ఎక్కువ ఉండడంతో కొన్ని క్షిపణులు డిమోనా మరియు దాన్ని పొరుగున ఉన్న అరాన్ నగరాలపై పడ్డాయి. ఈ దాడులు దాటికి 100 మంది పైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లు ధ్వంసమయ్యాయి. అణుకేంద్రాల చుట్టూ జరుగుతున్న ఈ ఆట ఎక్కడ రేడియో ధార్మిక లీకేజీ దారితీస్తుందో అన్న భయంతో ప్రపంచ దేశాలు వణికిస్తుంది. ఒకవేళ ఏ చిన్న పొరపాటు జరిగినా అణు వికిరణం గాలిలో కలిస్తే అది కేవలం ఆ 2 దేశాలకే కాదు, సమీపంలో ఉన్న అనేక దేశాల ప్రజలు ప్రాణాలు బలి తీసుకుంటుంది. సైనిక మోహరింపు మరియు విస్తరిస్తున్న యుద్ధం తీవ్రత అవుతున్న నేపథ్యంలో అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుంది. మొదట్లో ఈ ప్రాంతం నుంచి క్రమంగా దళాలను ఉపయోగించుకుంటామని, కార్యకలాపాలు తగ్గిస్తామని చెప్పిన అమెరికా ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోవడంతో అదనపు బలగాలను రంగంలో దించుతుంది. అమెరికా మెరైన్ దళాలను పెద్ద సంఖ్యలో మధ్యప్రాచ్యం తరలిస్తుంది. సముద్రం మీద నేరుగా శత్రు భూభాగంపై దాడి చేయగల అత్యాధునిక అంఫీబియస్ అసాల్ట్ షిప్స్ ను, అంటే ఉభయచర దాడి నౌకలను వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించింది. ఈ నౌక ఏ క్షణంలోనైనా ఇరాన్ తీర ప్రాంతాలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తన అణుకేంద్రాలపై దాడికి దిగిన నేపథ్యంలో రాబోయే వారం రోజుల్లో ఇరాన్ భూభాగంపై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులు మరింత తీవ్రమవుతాయని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. ఇరాన్ సైనిక స్థావరాలు పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు విశ్రమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ సంక్షోభం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాలేదు అనడానికి ఇరాన్ వేసిన మరో ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. ఇరాన్ తమ దేశ సరిహద్దులు దాటి హిందూ మహాసముద్రంలో ఉన్న అమెరికా, బ్రిటన్ ల సంయుక్త సైనిక స్థావరం డియాగో గార్బియాపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు వార్తలు వచ్చాయి. డియాగో గార్బియా అనేది ఇరాన్ కు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అత్యంత కీలకమైన సైనిక స్థావరం. ఇక్కడ నుండే అమెరికా తన B-2 బాంబర్ విమానాలను నడుపుతుంది. అంత దూరంలో ఉన్న లక్ష్యంపై క్షిపణులను ప్రయోగించడం ద్వారా ఇరాన్ తన సుదీర్ లక్ష్యాలు ఛేదించగల సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి, ముఖ్యంగా పశ్చిమ దేశాలకు చాటి చెప్పాలని భావించింది. అయితే ఈ దాడి పూర్తిగా విఫలమైందని, ఇరాన్ క్షిపణులు తన స్థావరానికి చేరుకోలేకపోయాయని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దాడి సఫలమైందా విఫలమైనదా అన్న విషయం పక్కన పెడితే ఈ సంఘటన యుద్ధం యొక్క భౌగోళిక పరిధి ఎంత వేగంగా విస్తృతంగా పెరుగుతుందన్నది అర్థం చేసుకోవడానికి ఒక స్పష్టమైన నిదర్శనం. ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులు, మానవతా సంక్షోభం. రాజకీయ నాయకులు, దేశాధినేతలు కూర్చొని తీసుకునే నిర్ణయాలకు బలవుతున్నది మాత్రం సామాన్య ప్రజలే. ఈ యుద్ధం సృష్టిస్తున్న మానవతా సంక్షోభం మాటల్లో వర్ణించలేనిది. ఫిబ్రవరి 28ని మొదలైన యుద్ధం అప్పుడే వేలాది అమాయక ప్రాణాలు బలి తీసుకున్నది. దాడులు ప్రతి దాడులతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. కేవలం 4 వారాల వ్యవధిలోనే ఇరాన్ లో 1500 పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 18,000 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాడుల వల్ల ఆసుపత్రులు క్షతగాతులతో నిండిపోయాయి. ప్రాణాలు నిలబెట్టే అత్యవసర మందులు, వైద్య సదుపాయాల కొరత తీవ్రంగా వేధిస్తుంది. కరెంట్ లేక ఆపరేషన్ థియేటర్ మూతపడిపోతున్నాయి. ఇరాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బంకర్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో ఉన్న లెబనాన్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇరాన్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్న లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులు స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేస్తుంది. ఈ దాడుల వల్ల హిజ్బుల్లా కంటే ఎక్కువగా నష్టపోతున్నది లెబనాన్ సామాన్య పౌరులే. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1000 మందికి పైగా పౌరులు మరణించారు. భవనాలు కుప్పకూలిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాదాపు 10 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను, ఆస్తులను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. శరణార్థి శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. సరైన ఆహారం, త్రాగునీరు, కనీసం వైద్యం అందక పసిపిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఐక్యరాజ్య సమితి సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు. మధ్యప్రాచ్య చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందంటూ ఎలాంటి సందేహం లేదు. గల్ఫ్ దేశాల్లో భయం, విస్తరిస్తున్న మంటలు, యుద్ధ సేగలు పశ్చిమాసియాలో ఇతర ప్రధాన దేశాలు కూడా వ్యాపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ వల్ల సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు మరియు ఇతర మిలిటెంట్ గ్రూపుల నుండి వస్తున్న అనేక సాయుధ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు ఈ 2 దేశాలు తమ అత్యాధునిక రక్షణ వ్యవస్థ ద్వారా గాల్లోనే అడ్డుకొని నిర్వీర్యం చేశాయి. ఈ దాడులు ఎక్కడ తమ నగరాలైన దుబాయ్, రియాద్లపై పడతాయో అని దేశాలు వణికిపోతున్నాయి. ఈ పరిణామం
వల్ల సౌదీ అరేబియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ సైనిక కార్యకలాపాలే ఈ అశాంతికి కారణమని ఆరోపిస్తూ తమ దేశంలో ఉన్న ఇరాన్ మిలిటరీ అటాచ్ని మరియు ఇరాన్ రాయబారి కార్యాలయ సిబ్బంది వెంటనే తమ దేశం నుండి వెళ్లాలని బహిష్కరించింది. షియా మెజారిటీ మరియు సున్నీ మెజారిటీ సౌదీ అరేబియా మధ్య దశాబ్దాలుగా ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం ఈ బహిష్కరణతో మరొకసారి బహిర్గతమైంది. గల్ఫ్ దేశాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోవడానికి మొత్తం గల్ఫ్ ప్రాంతం ఒక అస్థిరమైన మందుపాత్రలా మారడానికి ఈ యుద్ధం ప్రత్యక్ష ఆజ్యం పోసింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పిడుగు. ఒక పక్క అణుబాంబుల మొత్తం ప్రాణాలు గాలిలో కలుస్తుంటే మరో పక్క అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పాతాలను పడిపోతుంది. హర్మూజ్ జలసంధి మూసివేత ప్రభావం ప్రతి సామాన్యుడు ప్రజల జేబులకు జిల్లు పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది. గ్యాస్ ధరలు ఏకంగా 35% పెరిగాయి. పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దొరుకుతున్న ఆకాశ పెట్రోల్ ధర సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయి రవాణా ఖర్చులు ఊహించిన విధంగా పెరగడంతో కూరగాయలు, పప్పులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం అదుపు తప్పడంతో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. దీని ప్రభావం నేరుగా సామాన్య మధ్యతరగతి ప్రజల గృహ రుణాల మోర్టగేజ్ పై పడింది. నెల కట్టే ఈఎంఐలు భారం విపరీతంగా పెరిగిపోయి కుటుంబాల ఆర్థిక వ్యవస్థలో కుప్పకూలాయి. అమెరికా, యూరోప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఆర్థిక మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు రక్తమోడుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు నియంత్రించడానికి, ముఖ్యంగా రాబోయే ఎన్నికల దృష్ట్యా తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి అమెరికా ప్రభుత్వం ఒక ఊహించిన ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఇరాన్ చమురుపై ఉన్న కఠినమైన ఆర్థిక ఆంక్షలను తాత్కాలికంగా సడలిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. 30 రోజుల పాటు ఈ మినహాయింపు ఇచ్చింది. హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల సముద్రంలో నౌకల్లో చిక్కుకుపోయిన ఇరాన్ చమురు అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడానికి అనుమతిచ్చింది. ఇది ఒక రకంగా అమెరికా తన ఆత్మరక్షణ కోసం వేసిన అడుగ్గానే ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ పై ఒక పక్క కత్తులు నూరుతూ యుద్ధం చేస్తూనే మరో పక్క ఆ దేశ చమురు మార్కెట్లోకి వస్తే తమ దేశంలో పెట్రోల్ ధరలు తగ్గవచ్చని వాస్తవాన్ని అమెరికా గ్రహించింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఉన్న ద్వంద్వ వైఖరి. ఆర్థిక అవసరాల ముందు సిద్ధాంతాలు, పంతాలు ఎలా పక్కకు పోతాయో ప్రపంచానికి కళ్ళకట్టినట్టు తెలియజేసింది. కన్క్లూజన్. ఇక ఇప్పుడేం జరగబోతుంది? 48 గంటల గడువు ముగిసిన తర్వాత ట్రంప్ హెచ్చరించినట్లు అమెరికా నిజంగా ఇరాన్ విద్యుత్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేస్తుందా? ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ మరింత రెచ్చిపోయి ఇజ్రాయెల్ నగరాలపై దాడి చేస్తుందా? హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందా లేదా మునిపెన్నడూ లేని విధంగా అతిపెద్ద చమురు సంక్షోభం ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేస్తుందా? అణుకేంద్రపై దాడులు జరుగుతాయా లేక కఠోర వాస్తవం? మార్చి 2026 నాటికి ప్రపంచం ఒక అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. అగ్రరాజ్య నాయకులు అహంకారం, ఆధిపత్య పోరు ఏ పాపం ఎరగని సామాన్య ప్రజల జీవితాలను నాశనం చేస్తుంది. శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించి ఇలాంటి వినాశనాన్ని ఆపాల్సిన ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుండడం ఎంతో బాధాకరం. రాబోయే రోజుల్లో యుద్ధం ఎలాంటి భయంకర పరిణామాలకు దారితీస్తుందో, ఎన్ని దేశాలు ఈ యుద్ధంలో కాలిపోతాయో వేచి చూడాలి. ఇది ఈనాటి ప్రత్యేక డాక్యుమెంటరీ. ఫ్రెండ్స్, ఈ భౌగోళిక రాజకీయ చదరంగంపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని మీరు భావిస్తున్నారా? ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాస్తవాలు అందరికీ చేరవేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవిక లోతైన కథనాల కోసం, అంతర్జాతీయ రాజకీయ విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మేము ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతవరకు వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.